హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి. అది కూడా కిచిడి అనగానే మనం రైస్తో అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటిది ఈరోజు గోధుమ రవ్వ ఇంకొచ్చేసి పెసరపప్పుతోటి కమ్మటి కిచిడి అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నామంటే అస్సలు వదిలిపెట్టరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ అనేది కొంచెం లావుగా ఉండే రవ్వ తీసుకోండి. ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో అయితే ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. దాంట్లో ఒక 3 నుంచి 4 చెంచాల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. మనం చేసుకునే కిచిడి అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కంటే నెయ్యితోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఇలా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, పొడవుగా కట్ చేసుకొని. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్లం వేసేసుకోండి. ఫ్లేవరు టేస్టు రెండూ బాగుంటాయి అల్లంతోని. అల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా వేగిపోయాక ఇందులో మనం తీసుకున్న గోధుమ రవ్వనంతా వేసేసుకొని ఇదంతా చక్కగా నెయ్యిలో బాగా కలిపేసుకోవాలండి. చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చక్కగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ గోధుమ రవ్వ అనేది నెయ్యిలో వేగి తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుందండి కిచిడి అనేది. రవ్వ కూడా వేగాక దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పులో వాటర్ మొత్తం తీసేసుకొని పెసరపప్పు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. నార్మల్గా కిచిడి అంటే రైస్తో ప్రిపేర్ చేసుకుంటాం కదండి. రైస్ వద్దు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా పెసరపప్పు గోధుమ రవ్వతోనైతే కిచిడి అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీ, అలాగే చాలా హెల్దీ అండి. పెసరపప్పు కూడా వేసుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అయితే మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా, ఇలా బాగా వేగిపోవాలి. ఇదంతా ఇలా బాగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మీడియం సైజువి ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా. ఇది వేసేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ అనేటివి యాడ్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కిచిడి అనేది కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక మీరు తీసుకునే పప్పు రవ్వ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం పొడి పొడిగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించి తీసుకోండి. ఇక్కడ నేను చేసుకునే కిచిడి అయితే కొంచెం పొడి పొడిగానే చేసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. ఇక్కడ నాకు ఒక 2 విజిల్ అయితే వచ్చేసినాయండి. కుక్కర్ కొంచెం చల్లారాకైతే మూత తీసేసుకుందాము. చూసారు కదా, చక్క పొడి పొడిగా వచ్చింది మనకి కిచిడి అనేది. అది కూడా పెసరపప్పు గోధుమ రవ్వతో హెల్తీగా టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ పూట చక్కగా కడుపు నిండా తినేస్తారండి ఇలా కనుక ప్రిపేర్ చేసి పెడితే. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా హెల్తీగా కిచిడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ కిచిడితోని మామిడికాయ పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. వేడి వేడిగా చాలా బాగుంటుంది.